పేదల అభ్యున్నతికి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. బడుగుల్ని ఆదుకునేందుకు అక్టోబర్ నుంచి చంద్రన్న బీమా తీసుకొస్తున్నామన్న బాబు రేషన్ కార్డులు, పింఛన్లు తొలగిస్తామంటూ వస్తున్న పుకార్లు నమ్మవద్దని సూచించారు. విశాఖ పాతవాడలో జేఎన్ఎన్యూఆర్ఎం కింద నిర్మించిన నివాస సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. పచ్చదనం, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని, తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అక్టోబర్ 2 నాటికి పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ పాతవాడ ప్రాజెక్టు చూస్తే 1839 మందికి ఈరోజు బ్రహ్మాండమైన అపార్ట్మెంట్స్ మీకు ఇచ్చాం. మా ఆడబిడ్డలకి మొన్నటి వరకు మీ పేరుతో ఏమీ లేకపోయినా ఈరోజు ఒక సోదరిగా నేను ఆలోచిస్తున్నాను. 185 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి 1839 మందికి మీకు ఇచ్చానంటే ఇది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పి కూడా మా ఆడబిడ్డలందరికీ తెలియజేస్తున్నా. కార్డులు తీసేయం, పెన్షన్లు తీసేయం, అవసరమైతే ఇంకా ఎక్కువ ఇస్తాను. దోమలపై దండయాత్ర, పరిసరాల పరిశుభ్రత అనే కార్యక్రమం ఇచ్చాను. మరుగుదొడ్లు చాలా ముఖ్యం. మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇప్పటి వరకు మీరు చూస్తే రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో అక్టోబర్ 2వ తారీఖుకి 100% మరుగుదొడ్లు కడుతున్నాం. పబ్లిక్ టాయిలెట్లు కూడా పెడుతున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాబోయే 2 సంవత్సరాల్లో 100% మరుగుదొడ్లు కడతాం.